హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమీల. మనం ఈరోజు పోషణ ట్రాకర్ కోసం తెలుసుకుందాము. ఈ పోషణ ట్రాకర్‌లో కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మనం ఇప్పటివరకు మనం మైగ్రేషన్స్ ద్వారా పేరుని తీసుకోవాలి అని అంటే, మనం మోర్ బటన్ క్లిక్ చేసి అందులో మైగ్రేషన్స్‌లోకి వెళ్ళి, అందులో మనం ఆధార్‌కి లింక్ అయ్యున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ఓటీపీ చెప్పడం ద్వారా మనం పేరునైతే ఇప్పుడు లబ్ధిదారులని మన లాగిన్‌లోకి తీసుకున్నామనమాట. ఒకళ్ళ లాగిన్‌లో నుంచి మన లాగిన్‌లోకి. అలాగే ఇప్పుడు కొత్తగా ఒకవేళ మనం అది గాని తప్పు చేసినా, అంటే పేరులో ఏదైనా మిస్టేక్ ఉండి, ఏమైనా చేసినా, లేకపోతే అక్కడ వాళ్ళు డిలీట్ చేసినా, ఏమైనా మనం ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేయాలి అనుకుంటే, ఇంకో ఎక్స్‌ట్రాగా ఒక ఓటీపీ యాడ్ చేశారనమాట. 3 ఓటీపీల ద్వారా అయితే ఇప్పుడు పేరనేది మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. అది గర్భిణీలైనా సరే, బాలింతలైనా సరే, 7-3 సంవత్సరాల కేటగిరీ అవ్వచ్చు, 3-6 సంవత్సరాల కేటగిరీ అవ్వచ్చు. ఫస్ట్ ఫస్ట్ పేరు అంటే రిజిస్ట్రేషన్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందనమాట. అది ఏ మొబైల్ నెంబర్ అయినా వేయొచ్చనమాట. ఆధార్‌కి లింక్ అయ్యింది వేస్తే మరీ మంచిది. అంటే జస్ట్ మొబైల్ వెరిఫికేషన్ కోసం అనమాట అది ఫస్ట్‌ది. ఆ నెంబర్ ఏసిన తర్వాత 4 అంకెల ఓటీపీ అయితే ఫస్ట్ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని వస్తుందనమాట. నెక్స్ట్ ఈకేవైసీ అడుగుతుందనమాట. అదే గర్భిణీ బాలింతలకైతే మదర్ ఈకేవైసీ తల్లిది చేస్తాము. అదే చైల్డ్ కోసము అయితే ముందు మదర్‌ది చేయాలి. తర్వాత పిల్లలకి చేయాలనమాట. అయితే ఇప్పుడు గర్భిణీ బాలింతలకి చూసుకున్నామనంటే అంటే తల్లి యొక్క ఈకేవైసీ అనేది మనం చేయాలనమాట. అంటే తల్లికి తల్లి ఆధార్ నెంబర్ వేస్తాము. అంటే గర్భిణీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన కిందన క్యాప్చర్ ఎంటర్ చేస్తే కింద ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత 6 అంకెల ఓటీపీ అయితే వెళ్తుందనమాట. ఈ 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ సక్సెస్‌ఫుల్ అని వస్తుందనమాట. నెక్స్ట్ వెంటనే ఫేస్ క్యాప్చర్ అడుగుతుందనమాట. ఫేస్ క్యాప్చర్ వచ్చిన తర్వాత ఫేస్ తీస్తాము. 15 సెకన్లు తిరుగుతుంది. వెరిఫై ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత 15 సెకన్లు టైం తీసుకొని ఫేస్ క్యాప్చర్ కూడా సక్సెస్‌ఫుల్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకొక ఓటీపీ వెళ్తుంది. ఎవరికి అనంటే అది మన ఓటీపీ అనమాట. అంటే మనకి వస్తుందనమాట. అంటే ఏ అంగన్వాడీ టీచర్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ అంగన్వాడీ టీచర్ ఆఫీస్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అనేది వెళ్తుందనమాట. 4 అంకెల ఓటీపీ నెంబరు. ఆ 4 అంకెల ఓటీపీ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే పూర్తిగా అంటే ఆ పేరనేది రిజిస్ట్రేషన్ అవుతుందనమాట. అంతకుముందు ఫేస్ క్యాప్చర్ వరకుతో ఆగిపోయేది. ఇప్పుడు అంగన్వాడీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ చేసి తన మొబైల్ ఓటీపీ కూడా ఎంటర్ చేస్తేనే రిజిస్ట్రేషన్‌లనేవి ఇప్పుడు జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు మొత్తము మొబైల్ వెరిఫికేషన్ జరగాలి, ఈకేవైసీ జరగాలి, ఫేస్ క్యాప్చర్ జరగాలి. అలాగే మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేర్లనేవి రిజిస్ట్రేషన్ అవుతాయన్నమాట. ఒకవేళ కొత్తగా గర్భిణిని ఎంటర్ చేయాలన్నా సరే, బాలింతని ఎంటర్ చేయాలన్నా సరే, ఏ పిల్లల్ని ఎంటర్ చేయాలన్నా సరే, అంటే కొత్తగా ఎంటర్ చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. అలాగే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నన్ను, నా ఛానల్‌ను, నా వీడియోస్‌ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నా వీడియో అంటే మన యాప్స్ మీద, మన వర్క్స్ మీద చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మీ మీ సెక్టార్ గ్రూప్స్‌లోను, ప్రాజెక్ట్ గ్రూప్స్‌లోను పోస్ట్ చేసుకుంటారని, షేర్ చేసి సెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది చూడడానికైతే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.